భక్తి సూత్ర భూమిక శనివారం పారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమః. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ జనులు నన్ను సదా స్మరించుచు ఉపాసింతురో అట్టి నిత్య యోగ నిష్ఠులగు వారి యోగక్షేమములను నేనే భరింతును అని భగవానుడు తెలిపిన రీతిని శ్రీ సాయి నిరంతరము తన్ను స్మరించు భక్తుల ఆశ్రితుల యోగక్షేమములను సంసార భారములను కూడా తానే వహించి గాంచుచుండెడివాడు. క్రీస్తు శకమం 1904-1905 సంవత్సరముల మధ్య నానాసాహెబ్ చందోర్కరు ఖండేష్ జిల్లాలోని జామ్నర్ నందు మమలతదారుడుగా ఉండేడివాడు. ఇది షిరిడీకి 100 మైళ్ళలో ఉంది. వాని కుమార్తె గర్భిణి 2 దినముల నుండి ప్రసవ వేదనతో విపరీతమైన బాధపడుచుండెను. వైద్యులెల్లరూ తమ ఛాయాశక్తులా ప్రయత్నించి బాధ నయము చేయలేక విఫలురైరి. అంత నానా తన దైవమైన శ్రీ సాయిని ప్రార్థింపదొడంగెను. ఇటులుండా షిరిడీ యందు రామగిరి బువా అను సన్యాసి ఒకరు ఉండేవారు. అతనిని బాబా బాపుగిరి బువా అని పిలిచెడివాడు. అతను ఖండేష్ జిల్లా యందు గల తన స్వగ్రామమునకు బయలుదేరుచుండెను. బాబా అతనికి ఊదీని, మాధవ అట్కర్ రాసిన హారతి పాటను శ్యామాచే రాయించి దానిని ఇచ్చి వాటిని గొంపోయి జామ్నర్లో గల నానాకు అందచేయమని తెలిపెను. అంత సన్యాసి తన వద్దనున్న 2 రూకలు జలేగాం వరకే సరిపోవునని, జామ్నర్ వరకు సరిపోవని పలక, బాబా అన్నీయు సమకూడును, చింతించవలదు, పోయి రమ్ము అని పలికెను. బాబా పైగల విశ్వాసముచే అతడు సంశయించక బయలుదేరాను. అతడు జలగాం స్టేషన్ చేరుసరికి అతని వద్ద 2 అణాలు మాత్రమే మిగిలి ఉండెను. అతడు అచ్చట దిగి యోచించునంతలో ఒకడు షిరిడీ బాపుగిరి బువా ఎవరు అని పిలుచుచుండెను. తానే అని ఈ సన్యాసి పలక, అతడు తనను నానా సాహెబ్ పంపెనని పలికి ఒక చక్కని టాంగాలో ఎక్కించి గొంపోవుచు మార్గ మధ్యంబున గుర్రములకు నీళ్లు పట్టి సన్యాసిని భోజనము చేయమని తెలిపెను. అతని వేషము మహమ్మదీయుని వలె గోచరింప సంశయించుచుండెను. అంత అతడు నానాయే ఆహారం పంపెననియో, తాను హిందువుడననియో, గారెవాల్ దేశపు క్షత్రియుడననియో సంశయించవలదని భుజింపుడని తెలిపే. వారిరువురు భుజించి తిరుగు ప్రయాణం చేయుచు జామ్నర్ సరిహద్దు చేరుసరికి ఉదయమాయెను. సన్యాసి లఘుశంక తీర్చుకొని వచ్చినంతలో టాంగా గాని గుర్రములు గాని దానిని తోలువాడు గాని కాన్పింపలేదు. బాపుగిరి బువ మిగుల ఆశ్చర్యముతో గ్రామంలోనికి పోయి నానా ఇల్లు కనుగొని ఇంటికి పోయెను. బాబాను ప్రార్థించుచున్న నాన్న వచ్చిన సన్యాసిని గాంచి ఆదరించి ఆ సన్యాసి ఊదీని హారతి పాటను ఇచ్చి బాబా అని పెనెను. నానా అమితానందమున బాబాకు తనపై గల ప్రేమను ఉగ్గడించుకొనుచు ఊదీని కుమార్తెయకు మైనతాయికి నీటిలో కలిపి ఇచ్చి హారతి పాటను చదివి బాబాకు హారతినిచ్చెను. అంతలో ఆమె సుఖప్రసవమైనది. అంత తీరికగా సన్యాసితో బాబా సంగతులను అడగజొచ్చెను. బాబా వారిని సమయమునకు పంపి చేసిన మేలును ఉగ్గడించెను. శ్రమ గైకొనిన బాపుగిరిబువాకు కృతజ్ఞతలు తెలుపుకొనెను. అంత బాపుగిరిబువ జలగాం స్టేషన్కు టాంగాని పంపి ఆహారాన్ని సమకూర్చి పంపుటచే ఉదయము రాగలిగితిని. లేకున్నా జలగాం నందే ఉండిపోవలసి వచ్చేడిదని జరిగిన ఉదంతమంతయు తెలిపెను. అంత నానా మిక్కిలి ఆశ్చర్యచకితుడయ్యెను. తాను టాంగాను గాని బంట్రోతును గాని ఆహార పదార్థములు గాని పంపలేదని, సన్యాసి తెలుపునవి చాలా విచిత్రముగా గలవని తెలిపి బాబా తానే స్వయముగా తన భక్తులను కాపాడుటకు అనేక రూపములు ధరించి చరించుచుండును కదా అని వారిరువురు విస్మయపడి బాబాని కీర్తించిరి. అనంతరావు పాటంకర్ అనునాతడు పూనా నివాసి, మిక్కిలి విద్యాధికుడు. అతనికి తన పాండిత్యము వలన, పుస్తక జ్ఞానము వలన ప్రయోజనము లేదని గుర్తించి సద్గురువును ఆశ్రయించి వారి బోధల వలన తరించగలనని ఎంచి శ్రీ సాయినాథుని కీర్తిని విని షిరిడీ చేరి బాబాను దర్శించెను. బాబాతో పాటంకర్ తనకు ఐహిక వాంఛలు లేవని, తనకు జ్ఞానభిక్ష ప్రసాదించి తనను తరింపచేయమని వేడెను. అంత బాబా మంచిది,
ఎల్లరూ ఇహ సుఖంబులు గోరు వచ్చు ఆరలే గాని నా వద్ద అఖండ జ్ఞాననిధిలో అణుమాత్రమైనను గ్రహించనిచ్చగలిగి అర్థించి అరుగుదెంచువారులు చాలా అరుదు. అట్టి వారులను తప్పక ఉద్ధరింతును అని బల్కి కథను ఈ క్రింది విధంబున తెలిపెను. పూర్వము సరయూ నదీ తీరమున బ్రాహ్మణ దంపతులు ఉండేడివారు. వారికి సంతానములేమిచే భగవంతుని ప్రార్థించి నోములు వ్రతములు చెయ్యగా ఎట్టకేలకు ఒక బాలుడు జన్మించెను. వారలో ఆ బాలుని అతి గారవమున కాలు కింద నిడిన కందునేమో, వీధి ముఖముగాంచిన దిష్టి తగులునేమోనని ఎంచి ఇంటనే ఉంచి అల్లారు ముద్దుగా పెంచుచుండిరి. దంపతులు దైవభక్తి గలవారు అగుటచే ఆ బాలునికి నిత్యము బాల్యము నుండి రామాయణ భారత భాగవత కథలను, భగవానుని పిలిచినంతనే గజరాజును ప్రహ్లాదులను భగవంతుడు కాపాడిన విధమును, ధ్రువచరిత్రమును మున్నగు కథలన్నీ బాలునికి తెలుపుచు వానియందు భక్తి బీజమును నాటిరి. బాలునికి జ్ఞానము కలుగుచున్న కొలది భగవంతుడను వాడొకడు కలడని, వానిని పిలిచినా పలుకునని, వానిని గాంచని జన్మ నిరర్ధకమని మనమును చింతింపదొడంగినాడు. బాలుడు పంచవర్ష ప్రాయము వాడయ్యెను. వాని అందలి భగవత్తృష్ణ అత్యధికమాయెను. పగలు తల్లిదండ్రులు బయటకు పోనీయరు. దేవాలయమున భగవంతుడు ఉండునని, అట్టి భగవంతుని గాంచవలెనన్న తల్లిదండ్రులు నిదురించిన వెనుక అర్ధరాత్రమును ఇల్లు విడిచి చెనవలెనని నిశ్చయించెను. అటులనే ఒకనాటి అర్ధరాత్రమున ఇల్లు వీడి కొంత తడవు పయనించి సరయూ తీరమును చేరెను. అర్ధరాత్రమున నరభక్షకులకు కిరాతకులు అచ్చట సంచరించువారు. అట్టి కిరాతకుడొకడు ఈ బాలుని బంధించి భక్షింపగోరు సమయమున బాలుడతి దీనముగా పరమేశ్వరుని ప్రార్థింపదొడంగెను. పిలిచినంతనే పరువిడి గజరాజును కాపాడితివే, ద్రౌపదిని ఆదుకొంటివే, ప్రహ్లాదు నేలుకొంటివే, నన్నేల కాపాడవు అని ఏడ్వదొడంగెను. అంతలో శ్రీరామచంద్రుడు బాలుని ఆర్తనాదము విని రక్షక భట రూపము ధరించి వచ్చి ఆ బాలుని బంధ విముక్తిని గావించి ఎచ్చడికేగదవని ప్రశ్నించే. అంతా బాలుడు భగవానుని దర్శింపనేగుచుంటినని తెలిపే. ఆ బాలుని ముద్దు పలుకులకు వాని మనోనిశ్చయమునకు భగవానుడు తన్మయుడై ఆ బాలుని నామపై అవ్వలి ఒడ్డుకు చేర్చి అచ్చటగల రామాలయ ప్రాంగణమునకు కొనిపోయి ఆ దేవాలయములోనికి పొమ్మనమని అచ్చోట విడచెను. ఆ బాలుడు సంతోషముతో గంతులిడుచు ఆలయములోనికి పోవా ఆలయ మంటపంలో ఒక సన్యాసి దీపము ముందు కూర్చుని అధ్యయనము చేయుచు కనిపించెను. బాలుడు వారిని గాంచి తాను భగవంతుని చూడకోరి వచ్చి తిననియో, భగవంతుని చూపమనియో కోరెను. అంతా ఆ సన్యాసి ఆ ముద్దు బాలుని ముద్దు పలుకులకు ఎంతయో సంతసించి, ఇంత పిన్న వయసున తల్లిదండ్రులను ఏల విడిచి వచ్చితివని పల్క, ఆ భగవానుడే నాకు తల్లి తండ్రి అని సర్వస్వమని ఆ బాలుడు తాను భగవంతుని చూడకోరుచున్నానని తెలిపి భగవంతుడెటుల పలుకును అని ప్రశ్నించెను. ఆ సన్యాసి ఆ బాలుని ఆదరించి తన చెంత నుంచుకొని ఇటుల తెలిపెను. నిత్యము నియమముతో శ్రద్ధాభక్తులు కలిగి భగవంతుని అర్చించి ప్రార్థించి సేవించిన బల్కుననియే. ఎన్నియో జన్మల నుండి తపమాచరించుచున్న వారికైనను వాడు గోచరించుట కష్టము. తానెంత కాలము నుండియో సేవించుచుంటినని బల్కెను. ఏమైనను భగవానుని గాంచి వానితో సంభాషింపవలెనను పూనిక, శ్రద్ధ, పట్టుదల బాలుని యందు మిక్కుటమై ఆ విధి విధానమును తెల్పమనే. అటులనే అని ఆ సన్యాసి మరుసటి దినము ఆ బాలునికి చందన మరుగుదీయుట, పూలు కోయుట, మాలలు కట్టుట, ఆలయ ప్రాంగణమును శుభ్రపరచుట మున్నగు పనులయందు నియుక్తిని గావించెను. కానీ ఆ బాలునికి తృప్తి లేకుండెడిదే. సన్యాసి చేయు రీతిని తాగూడా షోడశోపచార విధుల పూజ గావింతునని విసిగించుచుండెడివాడు. అంత సన్యాసి, నాయనా నీవు బాలుడు, నేనెచ్చటికైనను చనిన సమయమున నీవు అర్చింతువులే అని పలికే. అటులైన మీరలు వేగమే ఎచ్చోటికైనా వెడలుడు అని అనుచుండెడివాడు. అచ్చట ఆ బాలుని తల్లిదండ్రులు ఉదయముననే లేచి బాలుని గానక తమ ఏకైక పుత్రుండును ముద్దుల పట్టియును గాన అనేక ప్రదేశములు వెదకి వేసారి ఎందునూ గానరాక
మిక్కిలి వగచి చింతాక్రాంతులై ఉండిరి. ఇటులుండ సన్యాసిని తమ గ్రామమునకు విచ్చేయమని కొందరు భక్తులు అర్థింప, ఆ సన్యాసి పూజా విధానమెల్లా బాలునికి తెలిపి జాగ్రత్తగా చేయమని పలికి చెనెను. బాలుడు తనకు మంచి అవకాశము లభించినని ఎంతయో సంతసించి శ్రద్ధాభక్తులతో తప్పక భగవానుడు కనిపించి పల్కున దృఢతర విశ్వాసముతో నర్చించ మొదలెడెను. భగవంతుడు మానవాకృతితో వచ్చి తానొనర్చు సేవల స్వయముగా స్వీకరించునన్నడి విశ్వాసము గల బాలుడు ప్రప్రథమున లేచుట తోడని మానవులెటుల కాలకృత్యములు తీర్చుకొందరో అటులనే భగవానుని కూడా అన్ని విధంబులా సేవించవలనని ఎంచి నీళ్ల చెంబు చేతగొని భగవానుని దీర్ఘశంక తీర్చుకొనుటకు రమ్మని వేడెను. ఆలయమందలి భగవానుని మూర్తియగు శ్రీరామచంద్రుడు పలుకకుండుటచే అనేక విధముల కీర్తించి స్తుతించి ప్రార్థించి ఎంతయో వేడుకొనెను. అయినను కదలలేదు. అంతా బాలుడు తా పురాణముల నుండి ఆలకించిన నవవిధ భక్తి మార్గములైన శ్రవణము, కీర్తనము, స్మరణ, పాదసేవనము, అర్చనము, నమస్కారము, దాస్యము, సఖత్వము, ఆత్మ నివేదనమను 9 విధములు జ్ఞప్తికి రాగా అన్నిటికన్నా ఉత్తమమైనదగు ఆత్మ నివేదనమనర్పదలచి దానిచే తప్పక భగవానుడు మానవాకృతిని గోచరించునని ఎంచి ఆలయ ప్రాంగణమునందలి పాత చురమును వెతికి తెచ్చి దానిని పదును పెట్టుచుండ భగవానుడు ఈ బాలుని భక్తి విశ్వాసములకు వీని నిశ్చలత్వమునకు స్థిరతకు సంతసించి ఇక జాగు చేసిన ప్రాణములు నర్పించునని ఎంచి వానికి ప్రత్యక్షమై ఆ పనిని మానుమనెను. అంత ఆ బాలుడు, నన్ను 3 అహోరాత్రములు ఎంత వేదనకు గురి చేసితివి, నేనెందులకు నా నిశ్చయమును విడనాడవలెనని బల్క భగవానుడు వానిని మరిపించి తాను వానికి బద్ధుడనని బదులు పలికెను. ఆనాటి నుండి భక్త పరతంత్రుడగు భగవానుడు ఆ బాలుని దాసుడయ్యెను. ఆ భగవానుడు శ్రీరామచంద్రుని గాంచి ఆ బాలుని ఆనందమునకు అవధులు లేవయ్యే. నిత్యము కాలకృత్యములు తీర్చి స్నానమాచరింపజేసి వస్త్రముల పూలమాలలు ధరింపజేసి భోజన పదార్థములు వండి భుజింపజేసి ఆనందించుచుండువాడు. శ్రీరామునితో పాటు జనని సీత, లక్ష్మణ, ఆంజనేయులు కూడా వీనికి ఆధీనులైరి. ఇటులుండ ఒకనాడు ఒకడు అరుగుదెంచి ప్రతి సంవత్సరము అచ్చట జరుగు సాధు సంతర్పణకు 4 దినములకు ముందుగానే 100 మంది సన్యాసులు అచ్చోటికి అరుగుదెంచుచున్నట్లు వార్తగొని వచ్చే. కానీ అచ్చోటి సన్యాసి గ్రామాంతరమేగుటచే బాలునికి తెల్ప ఆ బాలుడు అందులకు సమ్మతి తెలిపి దయచేయుడనెను. తాను చేయగలనా లేదా అనునది గుర్తించకయే భగవదానంద పారవస్యమును తెలిపే. వాడు వెడలిపోయే. శ్రీరాముడది విని, నీ ఒక్కడవు అట్టు వ్యయ ప్రయాసలతో కూడిన కార్యములెట్లు అనర్తువని పల్క, మీరెల్లరూ నాకు సహకారులై ఉండ నాకేటి శ్రమయని బల్కి ఆంజనేయుని పందిళ్లు వేయమని, లక్ష్మణుని కందమూల ఫలములాదిగా తెమ్మని, శ్రీరాముని పత్రముల దొన్నెలు సిద్ధము చేయమని, ఇటుల ఎల్లరకు అన్ని పనులు తెలిపి సాధువుల రాకకై నిరీక్షించుచూ తిరుగుచుండెను. ఇంతలో ఆలయ సన్యాసియగు సన్యాసి తా చనిన కార్యము ముగించుకొని తిరిగి వచ్చి అచ్చటగల వైభోగంబులుగాంచి, ఇది ఏమి ఏరు వచ్చిరి, బాలుని ఎవరైనా కొట్టి ఇది అంతయో ఆక్రమించిరాయని ఏమి అని చింతించుచు లోనికి రాగా బాలుడు ఎదిరేగి నమస్కరించి సన్యాసి చనిన దాదిగా జరిగిన విషయములనెల్ల తెలుపుచు ఎవరికి నియమింపబడిన కార్యములందు నిమగ్నులయ్యున్న శ్రీరామచంద్రుని, సీతమ్మ తల్లిని, లక్ష్మణ సోదరుని, ఆంజనేయ దూతను చూపే. అంతా సన్యాసి తన నేత్రములతో వానిని గాంచలేకుండినను కనపడు పనులగాంచి సంభ్రమాశ్చర్యచకితుడై ఆ బాలుని ఔన్నత్యమును గుర్తించి ఆ బాలుని పాదములపై పడి తనను శిష్యునిగా స్వీకరింపమని వేడి, తానెంత పెద్దయైనను ఎన్ని వత్సరముల నుండి సేవించుచున్నను పొందజాలని ముక్తి పదమును ఆ చిన్న బాలుడు అఖండమైన భక్తి విశ్వాసములతో అనతి కాలములో బడయగల్గుటచే మిక్కిలి సంతోష చిత్తుండై నాటి నుండి ఆ బాలుని గురువుగా నెంచి సేవించెను. ఆ బాలుని తల్లిదండ్రుల దరికి ఆ బాలుని కొనిపోయి
వాని ఆధిక్యతను ఎల్లరకు విశదపరిచి వాని సేవ చేయుచు ఆ సన్యాసి తన జీవితమును సార్థకమొనరించుకొనెను. ఇందు గుర్తించదగినది ఏమన ఆ బాలుని ఆత్మవిశ్వాసము, అకుంఠిత భక్తి ప్రేమలు. అదియునుగాక తానెంత పెద్దవాడైనను తన అహంకారమును విడచి బాలుని గురువుగా నెంచి తరించిన ఆ సన్యాసి యొక్క ఔన్నత్యము అని శ్రీ బాబా అనంతరావు పాటంకర్నకు వానితో పాటు మిగిలిన వారలకు బోధించిరి. వారెల్లరూ మిక్కిలి సంతోషముతో శ్రీ సాయినాథుని ధ్యానించి తమ తమ పూర్వజన్మ సుకృత విశేషము చేతనే శ్రీ సాయిని చేరితిమని, శ్రీ సాయి ఏ పరమేశ్వరుడని ఎరింగి ఆనందించిరి. క్రీస్తు శకము 1864 సంవత్సరమున ఖండ్వా యను గ్రామమున ఒక బ్రాహ్మణ కుటుంబమున కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించెను. ఈతనికి హరి సీతారాం యను ఒక నామము కూడా కలదు. బాల్యము ఖండ్వాలోను, మెట్రిక్ వరకు నాగపూర్ నందును, ఆ వెనుక బొంబాయిలోని విల్సన్ ఎల్ఫిన్స్టన్ కళాశాలల యందును చదివి 1883 సంవత్సరములో పట్టభద్రుడాయెను. తదుపరి న్యాయవాది పరీక్షయందు ఉత్తీర్ణుడాయెను. కొంతకాలము లిటిల్ అండ్ కంపెనీలో ఉద్యోగము చేసి స్వయముగా న్యాయవాద వృత్తిని చేపట్టెను. నానాసాహెబ్ చంద్రోర్కరు ఈతడు మిత్రులు. ఒకనాడు లోనవలలో ఇరువురూ కలిసిరి. దీక్షిత్ తన వృత్తాంతమును తెల్పదొడంగెను. కొలది కాలమునకు పూర్వము తాను లండన్కి పోయి ఉంటిననియో, అచ్చట రైలు నెక్కుచుండగా ప్రమాదవశమున కాలు జారి పడితిననియో, కాలు విరిగినదనియో, దానిని ఏ వైద్యుడు నేటి వరకు నయము చేయలేకపోయిరనియో తెలిపెను. అంతా నానా శ్రీ సాయిబాబా యొక్క మహిమలు లీలలు తెలిపి, వారు సాక్షాత్ పరమేశ్వరుండని తెలిపి, వారిని ఆశ్రయించిన వారిని తప్పక కాపాడుదురనియో పల్క నా కాక వెంటనే షిరిడీ పోయి బాబా దర్శనము చేసెను. క్రీస్తు శకము 1909 సంవత్సరంలో ప్రప్రథమున బాబాను దర్శించెను. ప్రథమ సందర్శనమునే శ్రీ సాయి సామాన్యుడు కాడనియు సాక్షాత్తు పరమేశ్వరుండే అని, అట్టి పరమేశ్వరుని ఐహిక విషయముల గోరుట అవివేకమని గుర్తించిన వాడై బాబా పాదములపై పడి తన మనస్సు యొక్క కుంటితనమును బాపి తరింపచేయమని ప్రార్థించెను. బాబా యందు వీనికి అమితమైన భక్తి ప్రేమలు అంకురించినవి. ఒకసారి దీక్షిత్ అహ్మద్ నగర్లో ఉన్న సర్దార్ కాకాసాహెబ్ మిరికర్ ఇంటికి బొంబాయి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓట్లకై చెనెను. వీరి కుమారుడు బాబాసాహెబ్ మిరికర్ కోపర్గాం మమలతదారుడిగా ఉండేవాడు. వీరు గుర్రపు ప్రదర్శన సందర్భమున అహ్మద్ నగర్ తండ్రి వద్దకు చెనియుండెను. దీక్షిత్ ఎలక్షన్స్ అయిన వెనుక తనతో షిరిడీ పోవుటకు తన వెంట వచ్చేవారు ఎవరైనా గలరాయని యోచించుచుండెను. అంతలో బాబా యొక్క విచిత్ర లీల ఒకటి జరిగెను. శ్యామ తన అత్తగారికి ఆరోగ్యము సరిలేని సందర్భమున భార్యతో అహ్మద్ నగర్కు పోయి తిరిగి షిరిడీ రా నిశ్చయించి బాబా అనుజ్ఞ గైకొని పోవుచుండెను. మార్గమధ్యమున వానికి నానాసాహెబ్ పాన్షేను, అప్పాసాహెబ్ గాడ్రే అనువారలు కలిసి శ్యామ అత్తగారి ఆరోగ్యము నయముగా ఉన్నదనియో, అహ్మద్ నగర్లోని మిరికర్ ఇంటికి చని కాకాసాహెబ్ దీక్షితిని షిరిడీ గొనిపొమ్మని తెలిపిరి. అంత శ్యామ మిరికర్ ఇంటికి చని దీక్షిత్తో పరిచయం చేసుకుని వానిని వెంట నిడుకొని షిరిడీ పోవు సమయములో మిరికర్ బాబా యొక్క పెద్ద పటమును దీక్షిత్నకు చూపెను. ఆ పటము మేఘశ్యామునిది. దాని అద్దము విరుగుటచే కొత్త అద్దము వైచి తయారు చేయించి శ్యామ దీక్షితుల ద్వారా షిరిడీ పంపిరి. దీక్షితునకు బాబా చిత్రపట రూపమున వచ్చి తనని షిరిడీ పిలుచుకొని పోవుచున్నాడన్న యూహ జనించి ఆనందించుచు షిరిడీకి పయనమయ్యెను. రైలు బండి యందు స్థలము లేక మిక్కిలి అవస్థపడుచున్న సమయమున దీక్షితుని మిత్రుడగు ఒక రైల్వే ఉద్యోగి వీరికి కనిపించి వీరిని మొదటి తరగతి పెట్టెలో కూర్చుండ చేసి వీరికి సౌకర్యము కలుగచేసెను. వీరికి మార్గమధ్యమున నానాసాహెబ్ చంద్రోర్కర్ కూడా కలిసెను. అంత దీక్షిత్ నానాను కౌగిలించుకొని ఆనందించెను. గోదావరిలో స్నానమిడి షిరిడీ చెనిరి. బాబాను దర్శించినంతనే శ్రీ సాయిబాబా దీక్షితునితో నీ కొరకై శ్యామాను పంపితిని అని పలక
దీక్షితునకు దివ్యానుభూతి కలిగి బాబాను సేవించెను. ఈతడు సంపన్నుడొగుటచే తాము నివసించుటకై ఒక గృహమును నిర్మించుకొని జీవితాంతము బాబా సేవ చేయుచూ ఉండెను. నేటికినీ గల ఆ వసతిని దీక్షిత్వాడ అని అందరు. ఇందో అనేక యాత్రికులు నివసించుచు శ్రీ సాయిని సేవించుచుందురు. క్రీస్తు శకం 1909 సంవత్సరములో నానాసాహెబ్ చందోర్కరు పండరీపురములో మమలతదారుడిగా ఉన్నప్పుడు తాత్యాసాహెబ్ నూల్కర్ అనునాతడు సబ్జడ్జిగా ఉండేవాడు. నూల్కర్కు యోగులనిన నమ్మకం ఉండేటిది కాదు. నానా తన మిత్రునకు శ్రీ సాయి లీలలు అనేకములు తెలిపి తన మిత్రుని కూడా బాబా దరికి చేర్చవలెనని, బాబాను దర్శించమని పదే పదే తెలుపుచుండువాడు. అంత నూల్కర్ బాబాను పరీక్షింపనించి 2 షరతులు పెట్టెను. తనకు వంటవాడు దొరుకుట ఒకటి, రెండవది చక్కని నాగపూర్ కమలాఫలములు దొరుకుట. శ్రీ సాయి నూల్కర్ను తన వద్దకు రప్పింప సంకల్పించుట చేత అతనికి విశ్వాసము కలుగుటకు తక్షణము ఆ రెండిటిని సమకూర్చెను. వంట బ్రాహ్మణుడు దొరికెను. 100 చక్కని నాగపూర్ కమలాలు లభ్యమాయను. వెంటనే నూల్కర్ షిరిడీకి పోయి బాబాను దర్శించెను. బాబా నూల్కర్ చిత్తమును పరీక్షింపనించి కోపగించి తిట్టదొడంగెను. అయినను నూల్కర్ చెలించక బాబాను ఆశ్రయించెను. బాబా వానిని మిక్కిలి ప్రేమతో గాంచువాడు. నూల్కర్ మరణ సమయమున బాబా వానికి తన పాద తీర్థమును సంగి సద్గతి కలుగు చేసెను. తన వద్ద చేరిన వారిలో తాత్యాసాహెబ్ నూల్కర్ తమకన్నా ముందు ప్రయాణము చేసెను అనెను. పూనా నివాసియు వర్కరి విష్ణు భువజోగ్నకు మామగారు అయిన బాబూసాహెబ్ జోగ్, ఇతనినే సఖారాం హరి అంటారు. క్రీస్తు శకం 1909 సంవత్సరములో ఉద్యోగము నుండి విరమించి భార్యతో సహా షిరిడీ చేరి బాబాను సేవించుచు జీవిత శేషమును గడుపువాడు. వానికి సంతానము లేదు, ఎట్టి బంధకములు లేవు. బాబాను మిక్కిలి భక్తి ప్రేమలతో సేవించెడివాడు. క్రీస్తు శకం 1912 సంవత్సరములో మేఘశ్యాముడు చనిపోయిన పిదప బాబాకు హారతిని ఇతడే ఇచ్చేవాడు. సమయమంతయు బాబా సేవయందు వినియోగించుచుండెడివాడు. కానీ వాని మనస్సుకు శాంతి గాని తృప్తి గాని కలుగుకుండెను. అంత శ్రీ సాయితో ఇన్ని దినంబులాది యోగుల సేవించుచున్నను తనకేమియో వృద్ధి రాకుండెనని తన గోడును తెలుపుకొనెను. అంత బాబా భగవత్ సేవయందు అసహనము పనికిరాదనియు, ఏ వేళ ఏ ఏ జీవుల నెటులో ఉద్ధరించవలెనో ఆ పరాత్పరునకు ఎరుకయ్యనియు స్థిర చిత్తముతో పలు తావుల పోక తాను నమ్మిన పాదమును జీవితాంతము విడువక నమ్మిన గురువునే భగవంతుడుగా విశ్వసించి కొలిచిన జీవులను ఆ పరమాత్మ తప్పక ఉద్ధరించుననియు, పెద్ద పులి నోటపడిన జీవుడు సద్గురుని చేతపడిన జీవుడు తప్పించుకొని పోజాలరని పలికి వాని మనమునకు శాంతి కలుగు చేసిరి. అప్పటి నుండి ద్విగుణీకృత ఉత్సాహముతో ఓరిమితో సేవింపదొడంగెను. ఇటు నుండి వాని భార్య మరణించెను. వానికి పూర్తి వైరాగ్యము జనించెను. అని సన్యసించి తన జీవితము ధన్యత్వం అనుగూర్చెను. క్రీస్తు శకం 1909లో పూనా జిల్లా జున్నూరు తాలూకా నారాయణగాం అను గ్రామమందు భీమాజీ పాటిల్ అను నాతడు భయంకరమగు క్షయవ్యాధిచే పీడింపబడుచుండెడివాడు. ఎన్ని ఔషధములు వాడినను ఎన్ని వైద్యములు చేయించినను నయము కాలేదు. సాధారణంగా మానవులకు కష్టమరుగుదెంచినంతనే భగవంతుడు గుర్తుకు వచ్చును. అటులనే భీమాజీ భగవంతునిపై భారము వైచి ప్రార్థించెను. తన మిత్రుడగు నానాసాహెబ్ చందోర్కరును సంప్రదించి శ్రీ బాబా దరికేగెను. బాబా వానిని తన దరిని గల శ్యామాకు నానాసాహెబ్నకు చూపుచు గత జన్మ పాపములనే అనుభవించుచున్నాడు, అనుభవింపనిమ్మని పలికిరి. కానీ భీమాజీ బాబా పాదములపై పడి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని వేడుకొనగా బాబా మనసు కరిగి వాని రోగమును విచిత్ర గతిని 2 స్వప్నములలో కుదిర్చెను. అందొకటి భీమాజీ పాఠములు రాని విద్యార్థిగా ఉపాధ్యాయునిచే దండింపబడుచున్నట్టులా, రెండవది భీమాజీ ఛాతీపై బరువైన రాతిని వేసి పైకి కిందకు జరుపుట. ఈ 2 స్వప్నములు గనిన వెనుక అతని రోగము నయము కాజొచ్చెను. బాబా వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమనెను. ఆమె ఇల్లు సదుపాయము కాకున్నను బాబా ఆజ్ఞను జవదాటక అచ్చటనే నివసించెను. బాబా వానిని ప్రేమార ఆదరించి దరిని కూర్చుండబెట్టుకొనెను.
బాబా ప్రేమ ఆదరణ ఫలితముగా త్వరలో క్షయరోగము కుదిరి ఆరోగ్యవంతుడాయను. బాబాను దైవముగా భావించి నాటి నుండి తన గృహమునందు సత్యనారాయణ వ్రతమునకు బదులుగా శ్రీ సాయి సత్య వ్రతమని పూజను ప్రారంభించి చేయదొడంగెను. శ్రీ సాయిబాబా తానెచ్చటికీ పోవకయే ఎల్లరి మనస్సులందు గల భావనలను గ్రహించి వారల సరిచేయువాడు. సాయి సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయిన పరమేశ్వరునిగా ఎల్లరూ గుర్తించుటకై కొన్ని లీలల చేసి చూపువాడు. అట్టివి కొన్ని మనము గుర్తింతము. ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లీడరు బాబా దర్శనార్థమై అరుగుదెంచెను. ద్వారకామాయికి చని బాబా పాదములకు నమస్కరించి బాబా దక్షిణ కోరికయే వసంగెను. శ్రీ సాయి కొందరి నుంచి దక్షిణ కోరువాడు, మరికొందరికి తానే పైకమిచ్చుచుండువాడు. అట్టి వింత కథలో ముందు ముందు తెలుసుకొందుము. నమస్కరించిన వెనుక బాబాకు కొలది దూరములో ఆ ప్లీడర్ కూర్చుండి బాబా పలుకులను వినుచుండెను. అంత బాబా ఆ ప్లీడర్ వైపు తిరిగి ఇట్లనెను: ప్రజలంత టక్కరులు పాదములపై బడిదరు, దక్షిణలిచ్చెదరు, పిదప నిందించెదరు. ఇది చిత్రము కదా అని పలికెను. ఈ టోపీ ప్లీడర్కు సరిపోయిన గాన అతను ధరించెను. బాబా ఎందులకు అటులు అనిరో ఏరికి అర్థము కాలేదు. అంత నా ప్లీడరు తన బసకు పోయి అచ్చట కాకాసాహెబ్ దీక్షితునకు బాబా పలుకులనిటులు వివరించెను. ఆ మాటలు తనకు అన్వయించునని ఇతఃపూర్వము పుండరీపురములో జరిగిన సంఘటనయే దీనికి కారణమనెను. పండరీపురమున సబ్జెక్టియగో నూల్కర్ తన వ్యాధి నివారణకై షిరిడీ పోయి బాబాను ప్రార్థింతునని, వారు తప్పక నయము చేయగలరని దెల్ప తాను తన తోటి వారలు కలిసి విద్యావంతుడవైయుండి అవివేకముగా మాట్లాడేదవేళ రోగము ఔషధములచే నయమగును కాని షిరిడీపోయి బాబాను దర్శించినచో నయమగునాయని హేళన చేసితిమి. శ్రీ సాయి సర్వజ్ఞుడగుటచే ఎచ్చటనో పండరీపురమున జరిగిన సంఘటనను విశదపరచిరి అని తెలిపే. నాటి నుండి ఆ ప్లీడరు బాబా భక్తుడాయను. శ్రీ సాయి బాబా బర్హాన్పూర్ నివాసి అయిన ఒక స్త్రీకి స్వప్నమును గోచరించి తనకి వేడి పొంగలి కావలెనని అడిగిన. ఆమె స్వప్నము నుండి లేచి ఏరిని కానక తన స్వప్న వృత్తాంతమును భర్తకు మిగిలిన వారలకు తెలిపై శ్రీ సాయిబాబాకు ఎన్నడు పొంగలి సమర్పింతునాయని ఆతృతపడదొడంగెను. ఆమె భర్త కొంతకాలమునకు షిరిడీ దగ్గర గల అకోలాకు బదిలీ అయ్యను. అంత భార్యాభర్తలు 2 మాసములు షిరిడీలో ఉండి బాబాను సేవింపనెంచిరి. 14 దినముల వరకు ఆమె బాబాకు పొంగలి నిడువ అవకాశము అగుపడలేదు. 15వ దినమున మధ్యాహ్నం 12 గంటలకు పొంగలి చేసి బాబా కొరకు కొంపోయెను. బాబాకు పరదా వెనుక భోజనము సిద్ధము చేసిరి. బాబా భుజింపక దేని కొరకో వేచి ఉండెను. అంతలో ఆమె పరదా తొలగించుకొని పొంగలి కొనిపోయి బాబా ఎదుట నుంచెను. బాబా పొంగలి కొరకే కాచుకుని ఉన్నవాని వలె దానిని ఆరగించి ఆమెకు ఆనందమును గూర్చెను. బాబా ఇటుల తన భక్తులకు ఆనందము గూర్చుచుండువాడు. బికనీర్ నివాసుడైన కెప్టెన్ హాటే అనువానికి బాబా స్వప్నమును గోచరించి నన్ను మరిచితివాయని ప్రశ్నించెను. అంత హాటే బాబా పాదముల బట్టి, బిడ్డ తండ్రిని ఎటులు మరువగలడు స్వామి, మరిచిన తండ్రి ఎట్లా కాపాడును అని బల్కి తోటలోనికి పోయి ఆనపకాయ కోసి దానితో శిరాను దక్షిణను వసంగునంతలో స్వప్నము అదృశ్యమయ్యను. అంతా అతడు ఎటులైనను బాబాకు ఆనపకాయ శిరాను దక్షిణను వసంగనించి గ్వాలియర్ పోయి అచ్చట నుండి షిరిడీ ఎందుగల తన స్నేహితునకు 12 రూపాయలు పంపి ఆనపకాయ శిరాను దక్షిణను బాబాకు తన తరపున సమర్పించమని వ్రాసెను. కానీ ఆ స్నేహితునకు ఆనపకాయ దొరకక ఏమి చేయుతున్నాయని యోచించినంతలో ఒక ముదుసలిది ఆనపకాయను అమ్మగొచ్చెను. అంతా అతడు దానిని కొని ఆనపకాయ శిరాను తయారు చేయించి ఆ శిరాను దక్షిణను బాబాకు సమర్పించెను. అంత బాబా ఆ దినము భోజనము మాని పూర్తిగా శిరాను భుజించిరి. శ్రీ సాయిబాబా సర్వరూపుడని, సర్వజీవరాశులయందు ఉన్నది తానేనని నిరూపించు లీలలు తెలుసుకొందము. ఒకనాడు ఆత్మారాముని భార్య షిరిడీలో ఒకరి ఇంటికి పోయెను. ఎల్లరూ మధ్యాహ్న సమయమున భోజనమునకు సిద్ధముగా ఉన్న తరి వాగిలి వద్దకు ఒక కుక్క వచ్చి ఆకలిచే అరుచుచుండెను. అంతే ఆమె లేచి తన విస్తరి అందలి ఒక రొట్టె ఆ కుక్కకు వైచెను. అది ఎంతయో ఆతురతో భుజించెను.
ఆనాటి సాయంకాలము ఆత్మారాముని భార్య హారితికైపోవ శ్రీ సాయి ఆమెను గాంచి, తల్లి, నేడు నాకు చాలా సంతుష్టిగా భోజనమిడితివి. ఎల్లప్పుడూ అటులనే ఆకలితో ఉన్న జీవులకు పెట్టి నీవు భుజింపము. సర్వజీవరాశుల యందును నేను గలను అను సత్యమును గ్రహింపము అని ఆమెకు బోధించెను. మిగిలిన భక్తులు ఇది విని గ్రహించలేకపోయిరి. అంతా ఆమె ఆనాటి భోజన సమయమున జరిగిన సంగతి ఎల్లరకు తెలిపి బాబా తెలిపిన వాక్యముల గూర్చి ఎల్లరినీ సంశయ నివృత్తుల గావించెను. రామచంద్ర ఆత్మారాం బాబాసాహెబ్ తర్కడ్ ప్రార్థన సమాజస్థుడు అయినప్పటికీ బాబా భక్తుడు. వాని భార్యాపుత్రులు బాబాను మిగులు ప్రేమించువారు. తల్లి తనయుడు వేసవి కాలమున షిరిడీచని అచ్చట గడపవలెనని ఎంచిరి. కానీ కొడుకు తన తండ్రి పూజను సక్రమముగా చేయడేమోనని సంశయించి పోవనిచ్చగించలేదు. అంత తర్కట్ కుమారునకు తాను సక్రమముగా పూజ చేయుదునని షిరిడీ పోయి రమ్మనమని బల్కగా తల్లి కొడుకులు షిరిడీ చనిది. కుమారునకిచ్చిన మాట ప్రకారము తర్కడ్ 2 దినములు శ్రద్ధగా పూజించి కలకండ నైవేద్యమిడి భోజన సమయమున భుజించువాడు. 3వ దినము సోమవారము కూడా సక్రమముగా జరిపి తన కుమారుడు తెలిపిన రీతిని చేయుచుంటిని గదా అని సంతసించెను. మంగళవారము నాడు కూడా పూజ అంతయో జరిపి నైవేద్యమిడుట మరచి భోజన సమయమున ప్రసాదము గానక తన పొరపాటును గుర్తించి మిగులు చింతించి తనను క్షమించమని బాబాకు లేఖ వ్రాసెను. అదే సమయమున షిరిడి యందు వాని భార్య కుమారులతో మధ్యాహ్నము 12 గంటల హారతి సమయమునందు ఆమెనుద్దేశించి, తల్లి, బాంద్రాలో మీ ఇంటికి ఏమైనను తిను ఉద్దేశముతో పోయి ఉంటిని. తలుపులన్నీయో మూసి ఉన్నవి. ఎటులనో పోయి చూడ తినుటకేమియో లేక నిరాశ చెందితిని అని పలికెను. ఆమెకు ఏమియో బోధపడలేదు. పక్కన గల కుమారుడు తన తండ్రి పూజయందు లోపము చేసి ఉండనోపునని గుర్తించి తనకు సెలవు నిప్పింపగోరెను. అంత బాబా వలదని పలికి తాను అచ్చట సవ్యముగా జరుగునట్లు చేసేదనని బలికెను. ఈ ఉదంతమంతయో లేఖ ద్వారా తండ్రికి తెలియవ్రాసెను. 2 లేఖలు ఒకే సమయమున వీరికి ఇచ్చట వారికి అచ్చట అంది మిక్కిలి ఆశ్చర్యమునందిరి. హరి కనోబా ఎనువాడు బొంబాయి వాస్తవ్యుడు, ధనికుడు, స్వయముగా గాంచనిదే దేనిని నమ్మవాడు కాదు, సంశయ హృదయుడు. శ్రీ సాయిబాబా లీలలు అనేకములు విని అవి ఎంతవరకు నిజమో చూతమని బాబాను పరీక్షింపరించి తన మిత్రులతో షిరిడి అరుగుదించెను. అతడు జరతారుపాగా కొత్త చెప్పులు ధరించి బాబాకు నమస్కరించచెనెను. అతని మనస్సు మాత్రము కొత్త చెప్పులు ఎవరైనా కొనిపోయేదరేమో అని యోచించుచుండెను. బాబాకు నమస్కరించి ఊది ప్రసాదమును కొని తిరిగి వచ్చి చూచేసరికి పాదరక్షలు కానరాకుండెను. అంతా అతడు మిగులు వగచుచు చీకాకు పడుచు తన బసకు చెనెను. స్నాన పూజాధికములు నిర్వర్తించుకొని భోజనము చేయగూర్చునెను. కానీ అతని యోచన అంతయో చెప్పుల మీదనే. అతడు భోజనము ముగించి బయటకు వచ్చేసరికి ఒక మరాఠీ కుర్రవాడు ఈతని చెప్పులను ఒక కర్రకు తగిలించి హరీకా బేట జరీకా పేట అను అరుచుచూ గోచరించెను. అతడు ఆశ్చర్యముతో గాంచుచుండా ఆ బాలుడు ఇతని దరికి వచ్చి తనను బాబా పంపెననియో, ఎవరైనా ఈ చెప్పులు తమ్మవని అనినా అతని పేరు హరి అగునో కాదో, అతను కనోబా కుమారుడు అగునో కాదో ఎరింగి అతని తలపై జలతారుపాగా యొన్నవానికి ఇమ్మని తెలిపి పంపిరి అని బల్కి ఆ చెప్పులను అతనికిచ్చి చనెను. బాబా గావించిన ఈ ఆశ్చర్యకరమైన లీలకు మిగులు సంతసించి తన సంశయముల బాసి తనను ఉద్ధరించుటకే బాబా ఇటలు గావించినని దయా సముద్రుడని గుర్తించి నాటి నుంచి బాబా భక్తుడాయను. తర్కర్ ధరంసజతాబాయి హైకోర్టు ప్లీడరు. అతనికి ఒక కంపెనీ గలదు. అందు కాకా మహాజని మేనేజరు. కాకా తర్కర్లు ప్రాణమిత్రులు, అన్యోన్యముగా ఉండేవారు. కాకా అనేకసార్లు షిరిడీ పోయి బాబాను సేవించుట, వారి లీలలు తెలుపుట, తర్కర్ వినుట జరిగియుండెను. కానీ తర్కర్ విశ్వసించలేకుండెను. ఒక పరి బాబాను పరీక్షింపగోరి కాకాతో తర్కర్ షిరిడీ చెనెను. నైవేద్యమునకై ఎండు ద్రాక్ష పండ్లను కొని తనకు సహాయముగా వేరొకనిని కొని కాకాతో షిరిడీ చెనెను. కాకా షిరిడీ చెనిన ఎప్పుడు వచ్చునో తెలియదు. కాన వేరొకనిని సాయం గోనెను. వీరు ముగ్గురు శ్రీ సాయిబాబాను దర్శించి నమస్కరించి కూర్చుండిరి. అవి హోళీ పండుగల సెలములు దినములొగటచే కాకా కొలది కాలం అచ్చట నుండ నిశ్చయించెను. తర్కర్ మిత్రుడగు బాబాసాహెబ్ తర్కర్ను కలిసెను. ఇరువురును ఆలింగనము చేసుకొని
కుశల ప్రశ్నలు వైచుకున్న పెదప తర్కటి మిత్రుడగు తక్కర్తో శ్రీ బాబా భక్తులు ప్రేమతో కోరిన కోర్కెలు తప్పక తీర్చునని బలికెను. అంత ఎల్లరూ కూర్చుండిన తోడనే బాబా యొక్క చిన్న కథను ఈ విధంగా తెలుపతొడంగిరి. ఒక గ్రామమున గల రామాలయమున ఒక పూజారి ఉండేవాడు. ఆ గ్రామమునకు పక్కన గల పల్లెలో ఒక గొల్లది నివసించుచుండెను. ఆమె నిత్యము భగవంతుని నివేదనకు ఆవు పాలను తెచ్చి ఇచ్చుచుండేడిది. ఆమెకు ఆ పూజారి యందు అపరిమితమైన భక్తి విశ్వాసములు కలవు. పూజారి నిత్యము ఆ పాలతో పరమాన్నము వండి నైవేద్యమిడి ఆరగించేవాడు. ఒకనాడు మహోద్ధృతముగా వర్షము కురియుట వలన గ్రామమునకు పల్లెకు మధ్య గల ఏరు పొంగి ప్రవహించుటచే గొల్లది పాలను తేలేకపోయెను. మరునాడు పూజారికి ఆమె ఏరు పొంగుట వలన రాలేకపోతేనని బల్క ఆ పూజారి భగవన్నామ స్మరణ వలన ఏటిపై నడిచి రాగలవని పలికి ఒక నామమును ఆమెకు తెలిపెను. మరి ఒక పరి ఇటలనే ఏరు పొంగ ఆమె ఆ పూజారిపై గల భక్తి విశ్వాసములచే అతని మాటలపై విశ్వాసముంచి నిస్సంశయ హృదయముతో అతడు తెలిపిన నామమును స్మరించుచు నదిని దాటి ఆలయమునకు పోయి పాలను అర్పించ పూజారి ఆమెను ఎటుల రాగలిగితివి అని ప్రశ్నించెను. అంత ఆమె జరిగిన వృత్తాంతము తెలుప అతడు మిగుల ఆశ్చర్యమునుంది ఆమెకు గల విశ్వాసమే ఆమెకట్లు సాధ్యం అనుగూర్చినదని గుర్తించెను. శ్రీ సాయి కథ నేల తెలిపిరో కదా అని అందరూ యోచింపతొడంగిరి. ద్రాక్ష పండ్లను పంచమని పలికిరి. తర్కర్కు కూడా ద్రాక్ష పండ్లనీయ అతడు తన వైద్యుడు శుభ్రము చేయనిదే తినవద్దని తెలిపినే అని యోచించుచుండ బాబా వానిని తినుమనెను. చేయునది లేక తినెను కాని గింజలు జేబి యందు వేచుకొని తనకు ద్రాక్ష పండ్లు ఇష్టము లేదు కదా ఎందుల కొసంగెను అని యోచించినంతలో బాబా మరికొని ద్రాక్ష పండ్లను వారికిమ్మనిరి. వెంటనే తినుమనిరి. బలవంతముగా నోట వైచుకొనిరి. వింత ఏమనా అందు ఒక్కదానిలోనైనా గింజ లేకుండెను. అంత తర్కర ఎల్లరును ప్రశ్నించి అందరి పండ్ల యందు గింజలుండి తన వాటి యందు లేకుండుటకు మిగిల ఆశ్చర్యమునుంది. బాబా తన సంశయ నివృత్తికై చూపిన నిదర్శనమని ఎరింగి బాబాను విశ్వసింపదొడంగిను. అంత శ్యామ తర్కర్ కాకా యొక్క యజమాని అని పల్క బాబా ఈ విధంబన బలికెను. ఎల్లరకు యజమాని ఆ భగవంతుడు, అన్యులు గారు. భగవంతుని సన్నిధి వద్ద పెద్ద చిన్న హెచ్చు తగ్గు అను తారతమ్యములు లేవు. సర్వజీవులు సమానమే అని ఎల్లరకు బోధించెను. మధ్యాహ్న హారతి అనంతరము ఎల్లరూ బాబాను తిరుగు ప్రయాణమునకు అనుజ్ఞ వేడ బాబా వారితో ఒక చంచల మనస్కుడు కలడు. వానికి ఆరోగ్యము ఐశ్వర్యములు కలవు. కానీ స్థిరత లేక సంశయముతో అనేక తావులకు పోవును. అటుల చేయరాదు. దృఢమైన విశ్వాసముతో పట్టిన పాదము విడువకుండినా తప్పక ఉద్ధరింపబడును అని పలికెను. తర్కర్ ఇవి ఎల్ల బాబా తనను ఉద్దేశించే తెలిపెనని ఎరింగి బాబాను పరిపూర్ణముగా విశ్వసించి వానిని సేవించెను. షిరిడి వీడిపోయినప్పుడు కాకా తనతో వచ్చినా బాగుండునని అనుకొనెను. అది గ్రహించి బాబా కాకాను తన వెంట చనుమని చెప్పెను. ఇవి ఎల్ల తర్కరును ఎంతయో మార్చివేయ అతడు బాబాకు ఆప్తుడై సేవించుచూ జీవించెను. క్రీస్తు శకం 1910లో దీపావళి నాడు శ్రీ బాబా ధుని యొద్ద కూర్చుని ధునిలో కట్టెలు వేయుచుండిరి. కొంత తడవైన వెనుక అకస్మాత్తుగా బాబా మండుచున్న ధుని యందు చేయి పెట్టిరి. వెంటనే చేయి కాలిపోయెను. సమీపమున గల శ్యామ పరుగు పరుగున వచ్చి బాబా చేతిని బయటకు తీసి, ఏమిది బాబా, ఏమి పని చేసితిరి, ఇటులు ఏల చేసితిరి అని పలక బాబా ఇట్లనేను. తన భక్తురాలైన ఒక కమ్మరి వాని భార్య బిడ్డను ఒడిలో నిడుకొని భక్త పిలుచుచుండ పరువున బోవా ఆ బాలుడు మంటలు యందు బడినాడని వానిని రక్షించి తినని తన భక్తుల కొరకు తాను దేనిని లక్ష్య పెట్టనని బలికెను. తన భక్తుల వెంట నుండి కాపాడుటయే తనకు ఆనందమనిరి. శ్యామ బాబా చేతికి వైద్యము చేయించుటకు పరమానందు అను గొప్ప వైద్యుని నానాసాహెబ్ ద్వారా పిలిపించెను. కానీ బాబా తనకు వైద్యులతో పని లేదనిరి. అల్లాయే తన వైద్యుడని పలికి చికిత్స చేయించుకొనుటకు నిరాకరించిరి. ఆ వైద్యుడు బాబాను దర్శించి తిరిగి వెడలిపోయెను. శ్రీ సాయి తన వద్దకు వచ్చు భాగోజీ అను కుష్ఠరోగి యొక్క రోగమును బాపరించి ఆ చేతికి నిత్యము నెయ్యి రాచి కట్టుకట్టమనిరి. వాని సేవ యొక్క ఆవశ్యకత బాబాకు లేకున్నను బాబాను సేవించుటచే వాని రోగము కుదిరి వాడు బాగుపడెను. భాగోజీ బాబా సమాధి చెందు వరకు చేతికి కట్టును కట్టుచునే ఉండువాడు. వాని తృప్తి కొరకు బాబా ఎన్నడూ నిరాకరించలేదు.
వాడు నిత్యము బాబా లేండి తోటకు పోవునప్పుడు ఛత్రమును బట్టి వెంట నడుచువాడు. చావడి ఉత్సవమును ఇచ్చట వర్ణింతము. ద్వారకామాయకెదురుగా 2 గదులు గల జాగా ఒకటి కలదు. దీనిని చావడి అని అందరు. శ్రీ సాయిబాబా ఒకనాడు ద్వారకామాయి యందును మరొకనాడు చావడి యందును నివసింపదొడంగిరి. క్రీస్తు శకము 1909 డిసెంబర్ 10వ తేదీ నుండి బాబా భక్తులు చావడి ఉత్సవమును జరుపు మొదలెడిరి. బాబా చావడిలో నిదురింపచనుటకు ముందు భక్తులెల్లరూ ద్వారకామాయి యందు చేరి కొంత తడవు భజన చేసేటివారు. బాబాను మధ్య కూర్చుండబెట్టి వెనక భాగమున్న రథమును, కుడివైపు తులసి బృందావనమును ఉంచెడివారు. తాళములు, చిరుతలు, మృదంగము, ఖంజీర మొదలగు వాద్యములను స్త్రీ పురుషులు మ్రోయించుచు తన్మయులగుచుండెడివారు. కొందరు పల్లకీని అలంకరించుచూ ఉండేవారు. కొందరు మసీదు చుట్టూ దీపములతో అలంకరించేవారు. బాబాకు శ్యామకరణ అను ఒక అశ్వము కలదు. దానిని కూడా అలంకరించేవారు. ప్రజలెల్లరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అని అనుచు ఎలుగెత్తి అరచుచుండువారు. తాత్యా పాటీలు బాబాను మామా అని పిలిచువాడు. తాత్యా బాబాను సిద్ధముగా ఉండుడని పల్క బాబా కపిని వేసుకొని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరీయమును ధరించువాడు. సాయి ఎల్లవేళలా శిరస్సునకు గుడ్డను కట్టుకొనిడివాడు. పిమ్మట తాత్య జలతారుతోనున్న శాలువాను బాబాకు కప్పి చేతులు అందించి లేపువాడు. అటు పిమ్మట అచ్చటి దీపముల నార్పి చావడికి బయలుదేరువాడు. ముందు అశ్వము నడుచుచుండ భక్తులెల్లరూ బాబాను చుట్టి మృదంగాది వాద్యఘోషతో స్త్రీ పురుషులెల్లా బాబా నామమును కీర్తించుచు పాడుచు బాబా వెంట చెనడివారు. బాబా నడుచు మార్గమునందు వస్త్రములు పరుచువారు. బాబాకి ఇరుపక్కల చామరములను పట్టుకొని విసురువారు. బాపూసాహెబ్ జోగ్ ఛత్రమును బట్టువాడు. బాబా మెట్లపైకి రాగానే ఖల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై అను నినాదములు భోంతరాళముల పిక్కటిల్ల చేయువారు. చావడిలో ప్రవేశించిన బాబా ఉదయభానుని కాంతితో చూపురులకు ఆనందం అనుగూర్చుచు ప్రకాశించుచుండెడివాడు. ఎల్లరునూ కృపాదృష్టితో చూచుచూ కొంత తడువు నిశ్చలముగా నిలిచెడివాడు. అటు పిమ్మట కుడి చేతితో సంజ్ఞ చేసేవాడు. అది గ్రహించి కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి వెండి పళ్ళెరముతో పూలు, గులాల్, వివాహాది శుభకార్యములలో ఒకరిపై ఒకరు జల్లుకునే చూర్ణం, వినోదముకై జల్లుకునేది చూర్ణము లేదా బుక్క తెచ్చి బాబాపై విసిరెడివాడు. మహల్సాపతి ఆనంద పారవస్యమున నృత్యము సల్పువాడు. తాత్యా పాటీలు బాబాకు ఎడమ పక్కను, భక్త మహల్సాపతి కుడిపక్కన నిలిచి శ్రీ సాయిబాబాకు శాలువను పట్టుకొనిడివారు. వాద్య బృందములు ఎంతయో హృదయముగా మోగించుచు ప్రజలెల్లరూ భజన సల్పువారు. ఆ దృశ్యం ఎంతయో రమణీయముగా ఉండేడిది. అందరి మనస్సులు ఆనందముతో పరవశించెడివి. చావడినంతటిని ఎంతయో రమణీయముగా అలంకరించెడివారు. అద్దములతోనూ రంగురంగుల గాజు బుడ్డీలతోనూ దీపములతోనూ అలంకరించెడివారు. ఉత్సవమున మందుగుండు సామానులను కూడా వినోదముకై కాల్చువారు. చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి శ్రీ బాబా కొరకు మెత్తని పరుపు బాలీసులను అమర్చి బాబాను కూర్చుండబెట్టి ముఖమల్ కోటును తొడిగి కుచ్చుల కిరీటమును ధరింపజేసి పూలమాలలతో అలంకరించి కస్తూరి తిలకమునిడి ఆభరణములచే అలంకరించి చందనాదికములచే అర్చించి ఆనందించెడివాడు. శ్రీబాబా భక్తులను ఆనందపరచనించి వారెటులా అలంకరించినను ఊరకొనిడివాడు. శ్రీబాబా చర్యలు అతి చిత్రముగా ఉండేటివి. ఇప్పుడేమి చేయునో ఏరును ఎరుంగలేకుండిరి. అప్పుడప్పుడు కిరీటమును విసిరివైచునేమోనన్న భయముచే కిరీటమును తీసివేయువారు. ఆసీనులైన బాబాకు నానాసాహెబ్ నియమంకరు ఛత్రమును బట్ట బాపూసాహెబ్ జోగ్ ఒక వెండి పళ్ళెరములో బాబా పాదములు కడిగి షోడశోపచార విధిని పూజించెడివాడు. అప్పుడు భక్తులెల్లరూ సాయి పాదములకు నమస్కరించెడివారు. ఆ వెనుక శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇయ్యగా అతడొక పీల్పు పీల్చి బాబాకిచ్చెడివాడు. బాబా తాను పీల్చి మహల్సాపతికి ఇచ్చేవాడు. ఆ వెనుక మిగిలిన వారెల్లరూ పీల్చెడివారు. భక్తులెల్లరూ బాబాను కీర్తించిన వెనుక బాపూసాహెబ్ జోగ్ హారతినిచ్చువాడు. ఇట్లు పూజ ముగించి
పాదతీర్థమునెల్లరూ సేవించి బాబాకు చిలుమును అత్తరు పన్నీరులను అర్పించి ఆశీర్వాదముల కొని తమ తమ తావులకు చనువారు. తాత్య బాబాకు నమస్కరించి సెలవు కోర బాబా వానిని అతి ప్రేమతో నన్ను మరువకయుండుము. నీవు పోవలననియున్నా గృహమునకు పొమ్ము, కానీ మధ్యలో ఒకసారి వచ్చి నన్ను చూడమని బల్కెడివాడు. బాబాకు అతని అందలి ప్రేమను ఎట్టని వర్ణింపగలమో. అతడును బాబా తెలిపినట్టులే చేసేడివాడు. బాబా తన చెయ్యను తానే అమర్చుకొనివాడు. 50-60 దుప్పట్లు ఒకదానిపై ఒకటి పరిచి పరుండెడివాడు. అటుల శ్రీ సాయినాథుని భక్తులెల్లరూ సేవించి ఆనందించెడివారు. భక్తి అన నమ్మిన వారిని ద్రోహము చేయకుండుట, ఆరాధించు స్వరూపమునందు స్థిర ఏకాగ్ర భావన కలిగియుండుట, మనమునకు చలనము లేకుండుట, దీనులు భగవానునిపై భారము వైచుట భక్తి చేతనే. భక్తి ప్రభుని దాసునిగా చేయును. ఏతత్సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.